మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా సరళ సోనియా కిరణ్ కు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు ఉమ్మడి అభ్యర్థికి మద్దతుగా తెలుపుతూ ప్రచారం చేశారు. శనివారం రోజున ఉదయం ప్రచారాలలో భాగంగా సీనియర్ న్యాయవాది కారుకూరి సురేందర్ మాట్లాడుతూ కొర్విచెల్మ అభివృద్ధిలో భాగంగా అన్ని పార్టీలు నాయకులతో మాట్లాడి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజల కోరిక మేరకు కొర్విచెల్మ గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా సరళ సోనియా కిరణ్ కు మద్దతుగా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగిందన్నారు. ఈ ప్రచారంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ కోరిక మేరకు కొర్విచెల్మ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ధరణి మధుకర్, రెంక రవి, సందల శశి, కుమ్మరి కుంట ప్రశాంత్, లేగిశెట్టి హరీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దాసాని వేణు, మౌలి, ముత్తే వెంకటేష్, సీనియర్ నాయకులు కారుకూరి బాలయ్య తిరుపతి, మల్లేష్, ముద్దసాని తిరుపతి, మల్యాల రమేష్, అప్పని తిరుపతి, రమేష్, హనుమన్లు, అత్తాయం గ్రామ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎలక్షన్లలో ట్రైబల్ వర్సెస్ నాన్ ట్రైబల్ గా మా కొర్విచెల్మ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ట్రైబల్ వ్యక్తులు అందరూ గ్రామ ప్రజలు, వివిధ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ సరళ సోనియా అనే అమ్మాయిని గ్రామ సర్పంచ్ గా నిలబెట్టడం జరిగింది. ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలో గ్రామంలో తీర్మానం చేసి ఈ అమ్మాయిని సర్పంచ్ గా నిలబెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మేమంతా అన్ని పార్టీల వాళ్ళు ఆమెను గెలిపించడం కోసం ప్రయత్నిస్తూ ఆమె గెలిచినట్లయితే ఈ కొర్విచెల్మ గ్రామ ప్రజలకు కొంత సహకారం అందుతుంది. ఒకవేళ ట్రైబల్ వ్యక్తుల కనుక వచ్చినట్లయితే వాళ్ళు ఆల్రెడీ ఒకసారి డిసైడ్ చేయడం జరిగింది. మీరు ఎలాంటి నెంబర్ కానీ లేకపోతే సర్పంచ్ కానీ మీరు నామినేషన్ కూడా వేయకూడదు అని చెప్పి దౌర్జన్యం చేసే పరిస్థితుల్లో ఏర్పడినాయి. దాంట్లో భాగంగా అందరం డిసైడ్ అయిపోయి సోనియాను నిలబెట్టడం జరిగింది. సోనియాను మరియు అదేవిధంగా మేము ఎలక్ట్ చేసినటువంటి ట్రైబల్ మెంబర్స్ ను, అదేవిధంగా నాన్ ట్రైబల్స్ మెంబర్స్ అందరినీ మనం గెలిపించుకొని ఈ గ్రామం 170 చట్టం నుంచి కొంత ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు గ్రామ ప్రజలందరూ మేము డిసైడ్ చేసుకుని అన్ని వివిధ వర్గాలైనటువంటి ప్రజలు, కులాలు, మతాలకు అతీతంగా నిలబడి ఈమెకు మద్దతు తెలిపి ఈమెను గెలిపించుకుంటామని ఈ పత్రికా ముఖంగా మరియు గ్రామ ప్రజల ముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది. అన్ని పార్టీల అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ సరళ సోనియాను గెలిపించాలని గ్రామ ప్రజలను మరియు వివిధ వర్గాలను కోరుకుంటూ ఈమెను ఖచ్చితంగా గెలిపించుకొని గ్రామ పంచాయతీకి పంపిస్తూ గ్రామాన్ని కాపాడతామని మేము అందరం శపథం చేయడం జరిగింది. అదే విధంగా ఉంటామని గ్రామ ప్రజలందరూ ఒక మూకుమ్మడిగా మాట్లాడుకొని మేము ఈమెను గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. గుర్తుంచుకో